వరి ధాన్యం బోనస్ 2183 బాలు 2683 ఇస్తామని చెప్పారు సార్. దొడ్డు వాట్లకు 500 బెనిఫిషియల్ సార్. సన్న బియ్యం అనలే, దొడ్డు బియ్యం. ఇది మీ మేనిఫెస్టో సార్. వీఆర్ నాట్ డిబేటింగ్, దిస్ ఇస్ యువర్ మేనిఫెస్టో సార్. దొడ్డు బియ్యం ఎంత ఇస్తారు సార్? సన్న బియ్యం ఎంత ఇస్తారు సార్? సన్న బియ్యము ఇంట్లో భోజనాల మందం పెట్టుకుంటారు సార్. ఎంఎస్పి ఇస్తాం సార్. ఇంకోటి సార్, ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం సన్న బియ్యం నాట్ ఈజ్ ఏ గ్రేడ్, సన్న బియ్యం నాట్ ఏ గ్రేడ్, సన్న బియ్యం బి గ్రేడ్. ఎఫ్సిఐ నామ్స్ ప్రకారం దొడ్డు బియ్యమే ఏ గ్రేడ్ సార్. దొడ్డు బియ్యమే ఏ గ్రేడ్. ఒక్కొక్క రకంలో సన్న బియ్యం తీసుకోరు ఎఫ్సిఐ, దొడ్డు బియ్యం తీసుకుంటారు. కాబట్టి అందుకే దొడ్డు బియ్యం ఎక్కువ వస్తారు. కాబట్టి దాని దృష్ట్యా మీరు దొడ్డు బియ్యం ఇస్తాం సార్. సార్ యాసంగిలో దొడ్డు బియ్యం ఏమిస్తాం సార్? ఈ టెంపరేచర్కు పలుకుతుంది సార్, అందుకని బాయిల్ చేస్తారు, అందుకే దొడ్డు బియ్యం వేస్తారు. మీరు యాసంగిలో ప్రతి దొడ్డు బియ్యం కూడా 500 ఇస్తా అన్నారు. సో వీఆర్ డిమాండింగ్ ప్రజల పక్షాన అన్ని రైస్ అన్ని ప్యాటి కూడా 500 బోనస్ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. యాజ్ ప్రామిస్డ్ మీరు ఏది హామీలు ఇచ్చారో ప్రజలకు చెప్పండి అని చెప్తున్నాం సార్. మేము అంతగానే ఏం లేదు.